ఆర్థిక విధానం. ఆర్థిక విధానం అనేది ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షించడానికి మరియు ప్రభావితం చేయడానికి ప్రభుత్వం తన వ్యయ స్థాయిలను మరియు పన్ను రేట్లను సర్దుబాటు చేసే సాధనం. ఇది ద్రవ్య విధానానికి సోదరి వ్యూహం. దీని ద్వారా సెంట్రల్ బ్యాంక్ దేశం యొక్క ద్రవ్య సరఫరాను ప్రభావితం చేస్తుంది. ఆర్థిక విధానం ప్రభుత్వం యొక్క పన్నులు మరియు వ్యయ నిర్ణయాలతో వ్యవహరిస్తుంది. ఆర్థిక విధానం యొక్క కొన్ని ప్రధాన సాధనాలు క్రింది విధంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థలో బడ్జెట్, పన్నులు, ప్రజా వ్యయం, ప్రజా రాబడి, ప్రజా రుణం మరియు ద్రవ్య లోటు. దీనికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఆర్థిక విధానం యొక్క సాధారణ లక్ష్యాలు క్రింద ఇవ్వబడ్డాయి. పూర్తి ఉపాధిని నిర్వహించడానికి మరియు సాధించడానికి, ధర స్థాయిని స్థిరీకరించడానికి, ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును స్థిరీకరించేందుకు, చెల్లింపుల బ్యాలెన్స్లో సమతుల్యతను కొనసాగించడానికి, అభివృద్ధి చెందని దేశాల ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం. భారతదేశం యొక్క ఆర్థిక విధానం ఎల్లప్పుడూ 2 లక్ష్యాలను కలిగి ఉంటుంది. అవి ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి పనితీరును మెరుగుపరచడం మరియు ప్రజలకు సామాజిక న్యాయాన్ని నిర్ధారించడం.